తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. 7 ఏండ్లు పరిశుద్ధులకు విందోబోతుంది, 7 ఏండ్లు పరిశుద్ధులకు విందోబోతుంది, 7 ఏండ్లు లోకము మీదికి శ్రమ రాబోతుంది, 7 ఏండ్లు లోకము మీదికి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. భూమి అంతటికి శోధన కాలం రాబోతుంది అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ మాటలు శోధన కాలము రాబోతుంది, అది తట్టుకోవటం చాలా కష్టం, దానిని జయించడం చాలా కష్టం. శోధన కాలం ఆ దినములు తక్కువ చేయని ఎడల ఏ నరుడు దాన్ని సహించలేడు అని యేసు ప్రభు వారే చెప్పారు కదా. ఆ దినములు తక్కువ చేయబడతాయి మన కోసం, యేసు ప్రభు వారిని కలిగి ఉన్న వారి కోసం. అలాంటి శోధన కాలం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో అంటున్నాడు. భూనివాసులను శోధించుటకు ఒక కాలం రాబోతుంది అని ఈ వాక్యం మనకు తెలియచేస్తుంది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి అంటున్నాడు. మనం కూడా వాక్యాన్ని గైకుంటున్నామా లేదా అని గ్రహించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. వాక్యానుసారముగా మనం జీవిస్తున్నామా లేదా, యేసు ప్రభు వారి మాటలను మన హృదయంలో భద్రం చేసుకుంటున్నామా లేదా అని ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ 7 సంఘాలకి 7 విధాలుగా చెప్పాడు దేవుడు. ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఈ మాట చెబుతున్నాడు, నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు గైకొంటివి అంటున్నాడు. మనల్ని కూడా ఆ మాట అనాలి. ఆయన రాకడ సమయంలో యేసు ప్రభు వారు మనల్ని కూడా నువ్వు నా మాటలు గైకొంటివి, నా ఓర్పు విషయమైన మాటలు గైకొంటివి అని మనం కూడా అనిపించుకోవాలి. అప్పుడే మనకి కూడా క్షేమము కలుగుతుంది. ఏ క్షేమం అది? లోకమంతటికి రాబో శ్రమకాలములో నేను నిన్ను కాపాడేదను. లోకమంతటికి శ్రమకాలం రాబోతుంది. శ్రమకాలం అనేది మనము వాక్యాల్లో చదువుతూ ఉన్నాము, రాకడ సమయం గురించి మనం వింటున్నాము, వాక్యాల్లో చదువుతూ ఉన్నాము, అనేక మంది బోధకుల ద్వారా ఆ వాక్యాలు వింటున్నాము. రాకడ సమయం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. అది దేవుని బిడ్డలకు కూడా చాలా కష్టంగా ఉంటుంది అది భరించడం. దేవుణ్ణి అనుసరించే వారికి కూడా అది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను కాపాడేదను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని కాపాడుతానంటున్నాడు. ఈరోజు మనకు కూడా వాగ్దానం చేస్తున్నాడు. లోకమంతటి మీదకి శ్రమ రాబోతుంది. ఆ శ్రమ కాలంలో దేవుడు మనల్ని తప్పిస్తానంటున్నాడు. లోకములో మనము జీవిస్తాము, కానీ లోకస్తుల వల్ల జీవించకుండా దేవుని హత్తుకుని జీవించినప్పుడు ఆ శ్రమకాలం మనల్ని ఏమీ చేయలేదు. జయించే శక్తిని ఇస్తాడు దేవుడు. మనము ఆ కాలాన్ని ఓర్చుకునే శక్తిని కూడా ఇస్తాడు దేవుడు. మనము ఆ కాలంలో క్షేమంగా ఉండే కృపను కూడా ఇస్తాడు దేవుడు. నేను నిన్ను కాపాడేదను అంటున్నాడు దేవుడు. ఎంత ఆశీర్వాదకరమైన మాట తెలియజేస్తున్నాడు దేవుడు ఇక్కడ మనకి. నేను నిన్ను కాపాడేదను శోధన కాలంలో, ఎందుకంటే నువ్వు నా వాక్యంను గైకుంటివి గనుక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, వాక్యాన్ని విందాము, వాక్యాన్ని గైకొందాము, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉందాం. దేవుని కొరకు కనిపెట్టుకుండినప్పుడు ఆ శోధన కాలము, ఆ శ్రమ కాలము, ఆ అంత్యకాలం మనల్ని ఏమీ చేయలేదు. మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఈ ఫిలదెల్ఫియా సంఘము ఏ విధముగా సిద్ధపడి ఉందో, దేవుని మాటలు గైకొని ఉందో, మనము కూడా ఆ విధముగా గైకొందాము. మనకు కూడా ఈ వాక్యము దేవుడు నెరవేరుస్తాడు.
మనల్ని కూడా కాపాడుతాడు. ఆ శోధన కాలంలో నుండి మనము తప్పించుకోగలుగుతాం. శ్రమల పాలవకుండా మనల్ని తప్పించుకోగలుగుతాం. దుష్టుని బారి నుండి మనం తప్పించుకోగలుగుతాం. దుష్టుడు నానా విధాలుగా ఆ దినాల్లో శోధిస్తూ ఉంటాడు. నానా విధాలుగా దేవుని పిల్లలను ఎంతగానో శోధిస్తూ ఉంటాడు. కానీ నేను నిన్ను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము దేవుని వాగ్దానాన్ని నమ్ముదాము, ఆయనను వెంబడిద్దాము, ఆయనను సేవిద్దాము, ఆయన వాక్యాన్ని పఠిద్దాము, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నాము, ఆయన వాక్యానుసారముగా జీవిద్దాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రార్థన చేసి మెలకుగా ఉండి మీ కృప కొరకు కనిపెట్టుకుని శ్రమకాలంలో నాయన వారిని మీరు కాపాడు విధముగా వారు జీవించగలిగినట్లు మీరు కృప చూపండి. కుటుంబాలను మా తండ్రి మీ కృపలో భద్రపరచండి, క్షేమం దయచేయండి, సౌఖ్యం దయచేయండి. మీ అందు ఆనందిస్తూ జీవితాలు గడపడానికి ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.